ఒక్కొక్కసారి ఆలస్యం కూడా అవుతుంది కదా. ఆ కర్రకంత విశేషం ఏంటి? ఆ కర్ర దేవుని కర్రనా? అది నీవు ఆ కొమ్మలు అందకపోతే గొర్రెలు తినడానికి ఆ కొమ్మలను వంచిన కర్ర కాదా? అవి గొర్రెలను తోలుకోవడానికి వాడిన కర్ర కాదా? ఆ కర్రను ఇంటి దగ్గరికి వచ్చి రాత్రి రెస్ట్ తీసుకునేటప్పుడు ఒక మూలన పడేసిన కర్ర కాదా? ఈ గుడారము దగ్గరికి ఏమైనా కుక్కలు వస్తే ఆ కర్రతోనే తోలిన కర్ర కాదా? ఏంటి ఆ కర్రకంత స్పెషాలిటీ? ఆ కర్ర మనం మాట్లాడుకున్నట్లు అటువంటి కర్రే, కానీ అది దేవుడు దర్శించిన తర్వాత అది దేవుని కర్రగా మారిపోయింది. హల్లెలూయా. ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తి ప్రయోజనమైన వాడిగా మారాలనంటే తనంతట తాను ప్రయత్నం చేస్తే జరగదు, కానీ దేవుడు ఆ మనిషిని ఏదో ఒక సమయంలో దర్శిస్తే